పక్కనుంటేనే మెంటల్ టార్చర్ చూపించేవాడు. ఇంక దూరంగా వెళ్ళింది కదా, టార్చర్ డబుల్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్లో తన కంపెనీలో ఒక అన్నయ్య పరిచయం అయ్యాడు. ఆ అన్నయ్యతో బాగా క్లోజ్ అయింది. ఆ అన్న చెల్లెలు బాగానే ఉన్నారు, కానీ వీడే అన్న కూడా అక్రమంగా మార్చాడు. ఇప్పటి వరకు అన్నీ సహించింది, కానీ అన్నయ్యతో లింక్ పెట్టడం మాత్రం అస్సలు తట్టుకోలేకపోయింది. ఇద్దరికి పెద్ద గొడవ అయింది. తప్పుగా మాట్లాడిన వాడే తను బ్లాక్ చేశాడు. అయినా తిని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని చాలా బ్రతిమాలింది. అయినా వాడు పట్టించుకోలేదు. ఇంకా కోపం వచ్చి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు చెప్పినట్టే వింటాను, ఆ అబ్బాయికి నాకు ఏం సంబంధం లేదని చెప్పింది. వాళ్ళు కూడా ఇలాంటి ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంక లేట్ చేయకుండా పెళ్ళి అయితే ఫిక్స్ చేసేస్తారు. అంతా బాగుంది, అందరూ హ్యాపీగా ఉన్నారన్న మూమెంట్లో మళ్ళీ ఈ అమ్మాయికి ఏమైందో ఏంటో ఫైనల్గా కాల్ చేద్దామని చెప్పి వాడికి కాల్ చేసింది. లిఫ్ట్ చేయగానే నాకు పెళ్లి సెట్ అయిపోయింది, ఇంక నాకు సంబంధం లేదని చెప్పగానే అబ్బాయి గారు ఐఎమ్ సారీ, నేను ఇంకెప్పుడు ఇలా చేయను, నాకు నువ్వు కావాలనగానే అమ్మాయి గారు కరిగిపోయి రాంగ్ వేలో పెళ్ళి అయితే క్యాన్సిల్ చేసేస్తాను. ఆ అమ్మాయి ఇలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళ పరువు పోయింది. అయినా వీళ్ళు తిని ఒక్క మాట కూడా అనకుండా సరే వాడి అడ్రస్ చెప్పు, ఇంటికి వెళ్ళి మాట్లాడతాం అని అంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే అబ్బాయికి సరైన ఇల్లు లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే అమ్మాయికి మరుగుమందు పెట్టాడనే విషయం తెలిసింది. అవన్నీ చెప్పినా అమ్మాయి నమ్మదని తెలిసి వీళ్ళు వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసి చూపిస్తే అంతే, అమ్మాయి అవి చూడగానే షాక్ అయ్యి డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు క్యూర్ చేసుకొని వాడికి దూరంగా అయితే పెట్టారు. వాడి కోసం థాట్స్ అయితే ఈ అమ్మాయి మైండ్లో ప్రజెంట్ లేవు, కానీ ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ తనని నమ్మట్లేదు. ఎలా ప్రూవ్ చేసుకోవాలో తనకి తెలియట్లేదు. తన బాధ అంతా ఇది ఒకటే. ఇది తన లవ్ స్టోరీ. ఒక అమ్మాయికి అబ్బాయికి ఇల్లు లేకపోయినా సహించగలదు, వాడికి అందం లేకపోయినా సహించగలదు, కానీ ఇలా అబద్ధాలు చెప్పి ఇలాంటి పనులు చేస్తే ఏ అమ్మాయి కూడా తట్టుకోలేదు.